ముల్బగల్ అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ముల్బగల్ దోస. ఇప్పుడు మన తిరుపతిలోనే ముల్బగల్ దోస దొరుకుతుంది అంటే ట్రై చేయకుండా ఉంటామా ఫ్రెండ్స్? హలో వాయిస్ ఆఫ్ తిరుపతి పీపుల్. నేనైతే సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్న ఇండియన్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్‌లో ముల్బగల్ దోస ఉందంటే ట్రై చేద్దామని వచ్చేసాను. వీళ్ళ దగ్గర దోస మాత్రమే కాదు, యాంబియన్స్ కూడా చాలా డీసెంట్‌గా ఉంది. మరి ఇంకా మెన్యూలోకొస్తే పాలక్, పన్నీర్, నెల్లూరు కారం, నల్ల కారం, మసాలా అంటూ చాలా వెరైటీస్ ఆఫ్ ముల్బగల్ దోసాస్‌ని వీళ్ళు మన రిక్వైర్మెంట్‌కి తగినట్లు ఆయిల్, బటర్ ఆర్ ఘీతో మన ముందే ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తున్నారు. ఫస్ట్ నేను వాళ్ళ వన్ ఆఫ్ ద ఫేమస్ ఐటెమ్ అయిన తట్టా ఇడ్లీ ట్రై చేశాను. ఫ్లఫీగా, సాఫ్ట్‌గా అల్లా నోట్లో పెడితే ఇల్లా కరిగిపోతుంది. అండ్ చట్నీ, సాంబార్ అయితే కిర్రాకుందనే చెప్పాలి. తర్వాత నేను ఘీ పొడి కారం ముల్బగల్ దోస ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మస్ట్ ట్రై అనే చెప్తాను నేను.